హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళము ఈ పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 7,300 రూపాయల నుంచి 2,40,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. అది కూడాను 1 ఇయర్లో అండి. ఏ పద్ధతిలో దాచుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేవింగ్స్ చేసుకోవటానికి డబ్బులు అంటే శాలరీ మిగలటం లేదు, సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అలా అనుకునే వాళ్ళకి నేను ఒక మాట అయితే చెప్తానండి. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే, అందరూ ఇలా ఉంటారని ఏం లేదండి. అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళము, నేను కూడా ఒకప్పుడు ఇలానే ఆలోచించేదాన్ని. అంటే వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మనకన్నా ఉన్న వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. అంటే బాగా మనకంటే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు మనకు కూడా కొనాలి, అండ్ వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలానే ఉండాలి, అలా అనుకుంటూ ఉంటామండి. అలా అనుకున్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అనేది అవుతూ ఉంటాయి కదా, అప్పుడు సేవింగ్స్ అనేటివి చేసుకోలేమండి. అలా కాకుండా మన డబ్బులకి అంటే మన స్తోమతకు తగ్గట్టే మనం ఉండాలి. అంటే మనకంటే తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళని చూసి మనం నేర్చుకునే విధంగా ఉంటే చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. అంటే వస్తువులు కొనుక్కోవచ్చు, అంటే ఫర్నిచర్స్ కానీ అలాంటివి కొనుక్కోవచ్చు. కానీ డబ్బు ఎక్కువ ఉంటే, ఇప్పుడు మనకు శాలరీ 50,000 రూపాయలు 60,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి, దాంట్లో నుంచి 10,000 రూపాయలు పెట్టి మనకు కావాల్సిన ఫర్నిచర్ ఐటమ్స్ అవి కొనుక్కోవచ్చు. అలా కాకుండా మన శాలరీ 20,000 రూపాయలు వస్తుంది అనుకోండి, దాంట్లోనే మనం 10,000 రూపాయలు పెట్టి మన అవసరాలు ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఫర్నిచర్స్ కానీ అలా కంపేర్ చేసుకుంటే మట్టుకి అప్పు చేసైనా సరే కొనాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ఉండాలి అని అనుకుంటాం కదండి. అలా అప్పు చేస్తే అంటే ఈఎంఐస్లో అలా కొనుక్కుంటే మనం అప్పే కదా తీసుకున్నట్లు, ఈఎంఐ ప్రతి నెల ఈఎంఐస్ అవి కట్టాలి. అలా ఈఎంఐస్ అవి కట్టుకుంటూ ఉన్నామనుకోండి, శాలరీ ఏం మిగలదు కదా మనం సేవింగ్స్ చేసుకోవటానికి. అది నేను చెప్పేది. అలా మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనకంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఎలా సరుకులు ఎలా తెచ్చుకుంటున్నారు, అండ్ వాళ్ళు ఇంట్లోకి ఎలా గడుపుతున్నారు అవి చూసుకోవాలి. అంతేకాని మనకంటే ఎక్కువ సంపాదన వచ్చే వాళ్ళని చూసి మనం ఎప్పుడూ కూడాను కంపేర్ చేసుకుంటూ వాళ్ళకిలాగా మనం ఉండాలి అని చెప్పేసి శాలరీ వచ్చినట్టు ఖర్చులు చేయకూడదని చెప్పేసి నా ఒపీనియన్ అండి. అంటే నేను కూడా ఒకప్పుడు ఇలానే అనుకుంటూ ఉండేదాన్ని. అంటే కొంచెం ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా ఉంటూ ఉంటారు కదండి, మనకంటే కొంచెం ఎక్కువ శాలరీస్ అలా వస్తూ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కొంచెం రిచ్ లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక 60,000 రూపాయల శాలరీ వచ్చింది అనుకోండి, 20,000 రూపాయలు దాచిపెట్టుకొని ఆ 40,000 రూపాయలనే వాళ్ళు ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉంటారు. మనకు రావటమే శాలరీ 30,000 20,000 అలా వస్తూ ఉందనుకోండి, దాంట్లో మనం అంటే మనకి శాలరీ రావటమే ఒక 30,000 రూపాయలు వస్తుంది అనుకోండి, ఆ 30,000 రూపాయలు కూడా మనం ఖర్చు చేసేసామనుకోండి, మిగలవు కదా మనకి సేవింగ్స్ చేసుకోవటానికి. అంటే మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి. అంటే చాలామంది కొంచెం ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు ఇంట్లోకి ఫర్నిచర్స్ అంటే వంట రూమ్లోకి ఫర్నిచర్స్ అలాంటివి కొంచెం ఎక్కువ కొంటూ ఉంటారు. అండ్ సరుకులు కూడా ఎక్కువ కొంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి. అవన్నీ కొనంగా కూడా వాళ్ళు సేవింగ్స్ కూడా చేసుకుంటారండి. ఎందుకంటే ఒక 1,60,000 2 lakhs అలా శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ ఇంట్లో కావాల్సిన వస్తువులు అలా కొనుక్కుంటూ ఉంటారు కదండి. మనం కూడాను అలా మనకు వచ్చే శాలరీలోనే సేవింగ్స్ చేసుకుంటూ మనకు కావాల్సినవి మనం చక్కగా కొనుక్కోవచ్చు. అలా అని చెప్పేసి మనం వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఏమి కొన్నారో మనం కూడా అవే కొంటూ, వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఉందో మన ఇంట్లో కూడా అదే వస్తువు ఉండాలనుకుంటే మటుకి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి అండ్ తక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళకి సేవింగ్స్ అనేటివి కష్టమండి. అంటే మనకంటే తక్కువ సంపాదన వచ్చే వాళ్ళు ఎలా కొంటున్నారు సరుకులు అండ్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అంటే ఫర్నిచర్స్ అలాంటివి ఎలా కొంటున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనం కూడా అలా కనుక చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే మనకంటే తక్కువ సంపాదన వచ్చే వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి, అలా అయితేనే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చే శాలరీ కొంచెం ఒక 20,000 రూపాయలు అలా వస్తున్నా కానీ మనం 15,000 రూపాయలు వస్తున్నట్లే భావించి తక్కువ ఖర్చులు చేయాలి. 5,000 రూపాయలు ప్రతి నెల సేవింగ్స్ అలా చేసుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ అయితే ఉన్నాయి. ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు చక్కగా రెట్టింపు అవుతాయండి. అంటే స్కీమ్స్ అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ ఇంకా బ్యాంకులో స్కీమ్స్ అలాంటి స్కీమ్స్ గురించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడాను మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయండి. ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి. అంటే ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చేవాళ్ళు సేవింగ్స్ చేసుకోవచ్చు. అండ్ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. అంటే కొంతమందికి రోజుకి ఒక 50 రూపాయల సంపాదన వస్తుందనుకోండి. ఆ 50 రూపాయల నుంచి మనం 20 రూపాయలు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి. 30 రూపాయలు ఖర్చులు చేయాలి. రోజుకి 20 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి అంటే 1 ఇయర్కి మనకి 365 డేస్ ఉంటాయి కదా. 365 డేస్ కూడాను మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, 365 డేస్ కూడా మనకు రోజుకి 50 రూపాయలు చొప్పున వస్తుంది. అప్పుడు ఆ 50 రూపాయల నుంచి మనం 20 రూపాయలు మాత్రమే సేవింగ్స్ చేసుకుంటాం, 30 రూపాయలు ఖర్చులు చేస్తాం కదా. అప్పుడు మొత్తం కలిపి 1 ఇయర్కి 7,300 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడాను రోజుకి 20 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ మొత్తం సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకుంటే 7,300 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనం 20 రూపాయలు కాకపోయినా కానీ ఇంకా తక్కువ అమౌంట్ అయినా కానీ సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అంటే ఎంతైనా కానీ కనీసం 5 రూపాయలైనా కానీ రోజుకి సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవాలి. మన సంపాదన బట్టే సేవింగ్స్ కూడా ఎక్కువ డబ్బులు వస్తుంటే కొంచెం ఎక్కువ సేవింగ్స్, తక్కువ డబ్బులు వస్తుంటే కొంచెం తక్కువ సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఫైనల్గా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది మనకి. రోజుకి ఒక 200 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు అయితే మట్టుకి ఒక 100 రూపాయలు అనేటివి ఖర్చులు చేసుకుని 100 రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి. రోజుకి 100 రూపాయలు సేవింగ్స్ చేసుకున్నారనుకోండి, ఒక 365 రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, 36,500 రూపాయలు అయితే అవుతాయి కదా. అంటే రోజుకి 200 రూపాయలు సంపాదించే వాళ్ళు రోజుకి 100 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకొని 100 రూపాయలు అనేటివి ఖర్చులు చేసుకున్నారనుకోండి, 36,500 రూపాయలు అయితే అవుతాయి. రోజుకి 100 రూపాయలు చొప్పున దాచుకుంటే 1 ఇయర్కి 36,500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనము రోజుకి 500 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళు రోజుకి ఒక 300 రూపాయలు అనేటివి ఖర్చులు చేసి 200 రూపాయలు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, రోజుకి 200 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే అంటే 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి కాబట్టి 365 రోజుకి 200 రూపాయలు చొప్పున 365 రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి, 73,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనము రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు కదండి. రోజుకు ఒక 1000 రూపాయల సంపాదన వచ్చేవాళ్ళు ఒక 500 రూపాయలు ఖర్చులు చేసి ఒక 500 రూపాయలు సేవింగ్స్ చేసుకున్నారనుకోండి, చక్కగా రోజుకు 500 రూపాయలు సేవ్ చేసుకుంటే 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటారు కాబట్టి 1 ఇయర్కి మనకి 365 డేస్ ఉంటాయి కదండి. ఈ 365 డేస్కి కలిపి 1,82,500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే రోజు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ప్రతిరోజు సేవింగ్స్ చేసుకోవాలి. ప్రతి నెల కూడా సేవింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెలల వారీగా సంపాదించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా నేను మీకు ఇక్కడైతే రాసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటి, ఇలా సేవింగ్స్ చేసుకోవాలనుకుంటే మనకి ఈఎంఐస్ కానీ అప్పులు కానీ అలాంటివి ఏమి ఉండకూడదు. అలాంటివి ఏమన్నా ఉంటే మటుకి సేవింగ్స్ అనేటివి చేసుకోలేము. అలాంటివి ఏం లేకుండా ఉంటేనే చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము ఏదైనా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, మనకి వడ్డీ వచ్చే విధంగా చూసుకోవాలి, కానీ మనం ఒకరికి వడ్డీ కట్టే విధంగా చూడకూడదని చెప్పేసి నా ఒపీనియన్ అండి. అంటే కొంతమంది మొన్న కామెంట్ చేశారు, ఒకళ్ళైతే కామెంట్ చేశారండి, మీకు అంటే డోక్రాలు కానీ అవి స్కీమ్స్ ఈఎంఐస్ కానీ అలాంటివి ఏం లేవా అని చెప్పేసి అయితే అడిగారు. ఒకప్పుడు అన్నీ ఈఎంఐస్ డోక్రాస్ అవన్నీ కట్టేవాళ్ళము. మనము వాళ్ళకి వడ్డీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. మనం కావాల్సినప్పుడు డబ్బులు తీసుకుంటున్నాము, వడ్డీ కడుతున్నాం కదండి మనము. అంటే మన దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినట్లు చేస్తే బట్టే కదా మనం ఈఎంఐస్ అండ్ డోక్రాలో డబ్బులు అలా తీసుకుంటూ ఉన్నాము. అలా కాకుండా మనమే ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనమే ఒకళ్ళకి వడ్డీకి ఇవ్వచ్చు అని తెలుసుకున్నాము. అంటే తీసుకుంటాము డోక్రాల్లో వాటిల్లో కూడా డబ్బులు, కాకపోతే తక్కువ తీసుకుంటాము. ఎక్కువ ఏం తీసుకోము, తక్కువ తీసుకుంటాము. నెలకు ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు వచ్చి కట్టే విధంగా తీసుకుంటాం అంతేకాని ఎక్కువ ఏం తీసుకోమండి. డోక్రాల లోన్లు అవి కూడాను మేము తక్కువే తీసుకుంటాము. ఇంక ఈఎంఐస్ అలాంటివి అయితే అసలు ఏం పెట్టుకోమండి. ఈఎంఐస్ అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్రతి నెల కూడాను టెన్షన్గా, అంటే వాళ్ళకి కట్టాలి అలా భయంతో అయితే ఉంటాం కదండి. అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కోవాలి, డబ్బులు లేకపోతే కొనుక్కోకూడదు, సేవ్ చేసుకొని కొనుక్కోవాలి అని అయితే ఆలోచిస్తూ ఉండాలండి మనము. నేను కూడా ఒకప్పుడు ఈఎంఐస్ పెట్టి అలా కొనాలి ఇలా కొనాలి అలా అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాతే తెలుసుకుంటూ ఉంటాం కదా. అండ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనుషులు మనల్ని గౌరవిస్తారు, డబ్బులు లేనప్పుడు ఎవరు గౌరవించరండి. అండ్ మనకు అప్పులు ఉన్నప్పుడు జనము ఒక రకంగా, మనకు అప్పులు లేనప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే. మా నాన్న ఎక్కువ లోన్స్ ఈఎంఐస్ అవి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతి నెల కూడాను ఆ వడ్డీలు అవి కడుతూ ఉండాలి. సేవింగ్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు. అప్పుడు నా నాన్న దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి నేను, ఇలా ఈఎంఐస్ అప్పులు తీసుకోవటం ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి. అంటే
మనకి అప్పుంటే మనుషులు కూడా ఒక రకంగా చూస్తారండి. వాళ్ళకి ఎక్కువ అప్పులు ఉన్నాయి అలా అలా చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే మేము. కొంతమంది కన్నా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చాలామంది పాజిటివ్ కామెంట్సే పెడుతున్నారు. మొన్న ఒకళ్ళైతే ఒక పాజిటివ్ కామెంట్ అయితే పెట్టారండి. అంటే ఆడవాళ్ళంటే వంట వీడియోస్ అలా వ్లాగ్స్ అలా చేసే కన్నా చక్కగా ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ చెప్తున్నావమ్మా, మంచిగా మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్గా పెట్టే వాళ్ళు కూడాను వాళ్ళు కావాలనే పెట్టరు కదండి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే నేను ఎవరిని తప్పు పట్టను, నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా మన వీడియో చూస్తున్నారు కదా అనేసి అయితే అనుకుంటూ ఉంటాను. ఇంకిప్పుడు ఇక్కడ నెలల వారీ సంపాదించే వాళ్ళకి చెప్తాను. అంటే మనకి నెలకు 10,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి. దాంట్లో నుంచి మనము నెలకి ఒక 4,000 రూపాయలన్నా సేవింగ్స్ చేయగలిగామనుకోండి, 1 ఇయర్కి 48,000 రూపాయలు అయితే అవుతాయి. అండ్ అలానే మనకి నెలకు ఒక 15,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి, నెలకు ఒక 5,000 రూపాయలు కనుక సేవింగ్స్ చేయగలిగామనుకోండి, సంవత్సరానికి అంటే 12 నెలలకి కలిపి 60,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెలకు ఒక 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఒక 10,000 రూపాయలు సేవింగ్స్ చేసుకొని 10,000 రూపాయలు ఖర్చులు అయ్యేలా చూసుకున్నారనుకోండి, సంవత్సరానికి 1,20,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. అండ్ నెలకి 30,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు 15,000 రూపాయలు ఖర్చులు చేసి 15,000 రూపాయలు సేవింగ్స్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కి చక్కగా అంటే నెలకి 15,000 రూపాయలు అంటే 1 ఇయర్కి 1,80,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. అండ్ నెలకు ఒక 40,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఒక 20,000 రూపాయలు ఖర్చులు చేసి 20,000 రూపాయలు సేవింగ్స్ చేసుకున్నారనుకోండి, నెలకి 20,000 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కి 2,40,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే నెలకి 20,000 రూపాయలు ఖర్చులు చేసి 20,000 రూపాయలు సేవ్ చేసుకోవాలి. ఇలా 12 నెలల పాటు చేస్తే 2,40,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. అంటే నెలకి 40,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేస్తే 20,000 రూపాయల్లో ఖర్చులు అనేటివి అయిపోతాయి, 20,000 రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియో అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఈ మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళవి ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఎలా ఖర్చులు చేస్తే మనం ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. చూడండి ఒకసారి ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే ఛానల్ని. ఇంకా తర్వాత ఇందాక నేను స్టార్టింగ్లో 50 రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు రోజుకి 20 రూపాయలు సేవ్ చేసుకోండి అని చెప్పాను కదా, అలా 20 రూపాయలు సేవ్ చేసుకోలేకపోయినా కానీ కనీసం ఒక 10 రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ 3,650 రూపాయలు అయితే అవుతాయి 1 ఇయర్కి. అండ్ 100 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు అంటే రోజుకు 100 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు కనీసం రోజుకు ఒక 50 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, 18,250 రూపాయలన్నా సేవ్ చేసుకోవచ్చు. అంటే రోజుకి 200 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇందాక నేను ఒక 100 రూపాయలు సేవ్ చేసుకున్నాను చెప్పాను కదా, అలా కాకుండా ఒక 60 రూపాయలు మాత్రమే సేవ్ చేసుకున్నారనుకోండి, 21,900 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ రోజుకి 500 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇందాక నేను మీకు 200 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అలా రోజుకి 200 రూపాయలు సేవ్ చేసుకోలేకపోయినా కానీ రోజుకు ఒక 150 రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ 54,750 రూపాయలన్నా సేవ్ చేసుకోవచ్చు కదండి చక్కగా. అండ్ ఇందాక నేను మీకు రోజుకి 1,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు రోజుకి 500 రూపాయలు సేవ్ చేసుకోండి అని చెప్పాను కదా, అలా రోజుకి 500 రూపాయలు సేవ్ చేసుకోలేని వాళ్ళు కనీసం ఒక రోజుకి 250 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కి 91,250 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అంటే ఎంతైనా కానీ సేవింగ్స్ అనేటివి కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది, తక్కువ డబ్బులు సేవ్ చేసుకుంటే కొంచెం తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. ఫైనల్గా ఎలా అయినా కానీ సేవింగ్స్ అనేటివి కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మటుకి మనము. ఇంకా తర్వాత నెలల వారీగా సంపాదించే వాళ్ళకి ఒక నెలకి 10,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు నెలకి 4,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇందాక, అలా 4,000 రూపాయలు సేవ్ చేసుకోలేని వాళ్ళు కనీసం ఒక 2,000 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే నెలకి 2,000 రూపాయలు చొప్పున 12 నెలల పాటు సేవ్ చేసుకుంటే 24,000 రూపాయలు అయితే అవుతాయండి. అండ్ అలానే 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇందాక నేను మీకు ఇక్కడ 10,000 రూపాయలు ఖర్చులు చేసి 10,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అలా కాకుండా ఒక 6,000 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారంటే 10,000 రూపాయలు సేవ్ చేయలేని వాళ్ళు ఒక 6,000 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కి 72,000 రూపాయలన్నా సేవింగ్స్ చేసుకోవచ్చు. అండ్ 15,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇందాక నేను మీకు 15,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు నెలకి 5,000 రూపాయలు సేవింగ్స్ చేసుకోమని చెప్పాను కదా, అలా 5,000 రూపాయలు సేవింగ్స్ చేయలేని వాళ్ళు కనీసం ఒక 3,000 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, 36,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. అండ్ అలానే 30,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇందాక నేను 30,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి 15,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, 15,000 రూపాయలు సేవ్ చేసుకోలేని వాళ్ళు అయితే ఒక 10,000 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కి 1,20,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. అండ్ 40,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు 20,000 రూపాయలు
సరిపోవు అనుకున్న వాళ్ళు, అంటే కొంతమందికి కొంచెం ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కనీసం ఒక 15,000 రూపాయలన్నా సేవ్ చేసుకున్నారనుకోండి, 1,80,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 50,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, చక్కగా ఇలా 50,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు కనీసం 20,000 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే 30,000 రూపాయలు ఖర్చులు చేసేసి 20,000 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, నెలకి 20,000 రూపాయలు అంటే 1 ఇయర్కి 2,40,000 రూపాయలు అయితే అవుతాయి కదండి చక్కగా. అంటే రోజుకి ఎంతో కొంత సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలండి కంపల్సరీగా. అలా కనుక అంటే ఒక 1 మంత్ ట్రై చేయండి. అంటే రోజువారీ సంపాదించే వాళ్ళు ఒక 1 మంత్ రోజు కూడా సేవింగ్స్ చేసుకొని చూడండి, మీకే అలవాటు అయిపోతూ ఉంటుంది. అండ్ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కూడాను ఒక 3 మంత్స్ 2 మంత్స్ అట్లా సేవింగ్స్ చేసుకుంటూ ఉండండి, చక్కగా మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది సేవింగ్స్ చేసుకోవటం అనేది. నేను కూడా ఒకప్పుడు ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని, ఎక్కువ ఖర్చులు చేస్తున్నానని చెప్పేసి మా వారికి నాకు కొంచెం గొడవలు అలా అవుతూ ఉండేవి. ఇలా కొంచెం ఆలోచన విధానాన్ని మార్చుకొని చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉంటున్నానండి ఇప్పుడైతే మటుకి నేను కూడాను. అంటే కొనుక్కుంటూ అది కూడాను లిమిట్గా కొనుక్కుంటూ ఉండాలండి. లిమిట్గా కొనుక్కుంటూ ఉన్నామనుకోండి చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. మనకంటే ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు మనకంటే బాగా ఉన్న వాళ్ళని చూసి కంపేర్ చేసుకోకూడదు, మనకంటే లోగా ఉన్న వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవాలి అనేసి అయితే తెలుసుకున్నాను నేను. వీడియో ఎలా ఉంది, వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి. వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.